ఏపీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా సిఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో మీరున్న దగ్గర స్ట్రాంగ్ రూమ్ల వద్ద పరిస్థితి ఏంటి? 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అనేది అప్డేట్ అంతోంది. ఇప్పుడు చెప్పండి. సార్, ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాము. ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్లో ఈ స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం కూడా కలెక్టర్ మల్లికార్జున్, అదేవిధంగా పరిశీలకులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి పూర్తి భద్రతను పర్యవేక్షించారు. కొద్దిసేపు క్రితం విశాఖ సిపి రవిశంకర్ కూడా వచ్చి పూర్తిగా దీనికి 3 అంచెల భద్రత ఉందని, మరోవైపు సీసీ కెమెరా అనుసంధానంగా మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణ ఉందని 24/7 కూడా పూర్తిగా ఒకవైపు కలెక్టరేట్లోను, మరోవైపు విశాఖ కమిషనరేట్లో కూడా ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్లో కూడా విజువల్స్ మనకు కనిపిస్తాయని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించి 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఒకవైపు రాష్ట్ర మరియు కేంద్ర బలగాల నడుమ కూడా స్ట్రాంగ్ రూమ్లో చాలా భద్రతంగా ఉంచాము. మరోవైపు ఎలక్షన్కి సంబంధించి అంటే ఒకవైపు పోలింగ్ సురక్షితంగా చేయడం ఒక ఎత్తైతే, మరోవైపు దానికి సంబంధించిన ఈవీఎంలను కూడా అంతే భద్రతగా ఉంచి, సెక్యూరిటీగా ఉంచి, ఆ తర్వాత పోలింగ్ కౌంటింగ్ వరకు తీసుకుని వెళ్ళాలని కూడా ఉద్దేశంతో పూర్తిగా కేంద్ర బలగాలు, అదేవిధంగా రాష్ట్ర పోలీసులు కూడా పూర్తిగా భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈ స్ట్రాంగ్ రూమ్ భద్రతను కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారని, అదేవిధంగా సీసీ కెమెరాల ఆధారంగా పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏమాత్రం మనకి అలర్ట్ వచ్చినా సరే వెంటనే అప్రమత్తమై బలగాలు మొత్తం అప్రమత్తమవుతాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే దీనికి సంబంధించి ఎందుకంటే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యేంత వరకు కూడా ఈవీఎం చాలా భద్రతగా, చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచాలని, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మొత్తం అంటే రెగ్యులర్గా ఇక్కడ ఒక నివాసాలు కూడా ఉంటాయి, మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఎటువంటి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కూడా లోపల స్ట్రాంగ్ రూమ్ల వరకు వెళ్లకుండా పూర్తిగా భద్రత ఏర్పడుతున్న అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించి అంటే స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి ఈవీఎంలు నిన్న నైట్ తీసుకొచ్చిన తర్వాత ఉదయం మరొకసారి కలెక్టర్ మల్లికార్జున్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా పరిశీలకులు కూడా వచ్చిన తర్వాత పూర్తిగా స్ట్రాంగ్ రూమ్స్ సంబంధించి భద్రత ఏ విధంగా ఉంది, సీల్ని ఏ విధంగా వేశారు, సీల్ కౌంట్ నెంబర్ని, అదేవిధంగా ప్రతి డోర్పై స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఏ ఈవీఎం ప్యాడ్లను పెట్టిన తర్వాత ఒక సీరియల్ నెంబర్ని తీసుకుని ప్రతి సీరియల్ నెంబర్ని కూడా ఒక అటాచ్ చేస్తూ అక్కడ ఉన్న ఆ డోర్కి సంబంధించి ఒక స్టిక్కరింగ్ అంటించి దాని ఒక నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కౌంటింగ్ రోజు బయటికి ఈవీఎంలను బయట తీసుకొచ్చే సమయంలో కూడా పూర్తిగా ఎక్కడెక్కడ ఏ ఈవీఎంలోనే ఏ నియోజకవర్గం సంబంధించిన ఒక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు రోజు కూడా మరొకసారి చెక్ చేయడానికి ఒక బార్కోడ్ని వేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఇచ్చినట్లయితే దాని ఆధారంగా సీరియల్ నెంబర్ ఆధారంగా పూర్తిగా కూడా ఆ సమయానికి ఈజీగా ఉంటుంది. ఆ వెసులుబాటు కోసమే మొత్తం సీరియల్ నెంబర్ వేయడం జరిగింది. దాన్ని ఈరోజు కూడా ఒకవైపు విశాఖ సిపి రవిశంకర్, అదేవిధంగా కలెక్టర్ కూడా పరిశీలించడం జరిగింది. భద్రతకు సంబంధించి ఎటువంటి కాంప్రమైజ్ లేదని, పూర్తిగా కేంద్ర బలగాలు ఎప్పుడు పహారా కాస్తూ ఉంటాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రైట్ నరేష్, మరోవైపు నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ కూడా ఇదే అంశంపై అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. వెంకటనారాయణ, చెప్పండి. మీరున్న చోట స్ట్రాంగ్ రూమ్లో భద్రత ఏ రకంగా ఉంది? సో అక్కడ ఏదైనా ఖచ్చితమైన రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి రాకూడదనేది, అలాగే 3 అంచెల భద్రత అని కూడా చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ హరి, అధికారులు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించడం ఎంత పెద్ద టాస్కో, ఆ ఈవీఎంలు కావచ్చు, ఇవి ప్యాడ్లు కావచ్చు, ఆ స్ట్రాంగ్ రూమ్కి చేర్చడం కూడా పెద్ద టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ని నెల్లూరు జిల్లా అధికారులు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీ ప్యాడ్లు కావచ్చు, ఈవీఎంలు కావచ్చు, స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద ఈ కాలేజ్ ఉంటుంది. దీంట్లో దాదాపు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకటి కావలి కావచ్చు, కందుకూరు, ఆత్మకూరు, ఉదయగిరి, అలాగే సర్వేపల్లి, నెల్లూరు సిటీ, రూరల్ మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ ఈవీఎంలను, ఈవీ ప్యాడ్లను గత రాత్రి ఇక్కడ తీసుకొచ్చారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మనం విజువల్స్లో ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. అలాగే ఈ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి కూడా ఒక్క కీ వచ్చేసి జిల్లా ఎన్నికల అధికారి దగ్గర ఒకటి ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిటర్నింగ్ అధికారి ఉంటారు. సో ఆయన దగ్గర ఒక కీ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా చాలా భద్రంగా దాదాపు 20 డేస్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే జూన్ 4న మనకి కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ ఇక్కడి నుంచే ఆ స్ట్రాంగ్ రూముల దగ్గర నుంచి ఈవీఎంలని కౌంటింగ్ హాల్కు తరలించాలి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ 3 అంచెల భద్రతని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ ఈ భద్రతలో కేంద్ర బలగాల పాత్ర చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే నిరంతరం పహారా ఉంటుంది. అలాగే జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే మెయిన్గా కేంద్ర బలగాలకు సంబంధించే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఎస్ హరి గో హెడ్ చెప్పండి, క్లుప్తంగా చెప్పండి. ఎస్
దాంతోపాటు ఏదైతే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నామో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ఈవీఎంలు ఈవీ ప్యాడ్లను కూడా ఇక్కడ భద్రపరిచినటువంటి దృశ్యాలు మనం సాక్షి స్క్రీన్ ద్వారా మీకు చూపెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను. గత రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ అయింది. వాటన్నిటిని కూడా ఏదైతే స్ట్రాంగ్ రూములకి తరలించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూద్దాం. జిల్లాకు సంబంధించిన పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా పైన ఉన్నటువంటి ఆ దృశ్యాలని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా దీనికి సంబంధించి 24 అవర్స్ 24/7 ఆ సీసీ కెమెరా నిఘా నీడలో స్ట్రాంగ్ రూమ్లు ఉంటాయి. లోపల సీసీ కెమెరాస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బయట సైడ్ కూడా, ఎందుకంటే ఇతరులని లోపలికి అలౌ చేయకుండా ఉండాలి. చాలా భద్రత కట్టుదిట్టంగా ఉండాల్సిన నేపథ్యంలో కూడా సీసీ కెమెరాలు 24/7 అందుబాటులో ఉంటాయి. అలాగే వీటన్నిటిని పర్యవేక్షించేందుకు ఒక కంట్రోల్ రూమ్ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమన్నా చిన్నపాటి సమస్యలు తలెత్తినా కూడా కంట్రోల్ రూమ్కి వారు ఇన్ఫామ్ చేస్తారు. వారు జిల్లా రిటర్నింగ్ అధికారికి ఇన్ఫామ్ చేసేలా కూడా ఒక ప్రాసెసింగ్ని, ఒక కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. హరి రైట్, మరోవైపు కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. లోకేష్, చెప్పండి. సో స్ట్రాంగ్ రూమ్లో వద్ద పరిస్థితి ఏ రకంగా ఉంది? 3 అంచెల భద్రత అని చెప్తున్నారు. 24/7 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా అప్డేట్ అందుతున్న క్రమంలో ఏంటి అక్కడ ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి, పరిస్థితి గురించి వివరించండి. కౌంటింగ్ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ యొక్క పూర్తి స్థాయిలో శాంతియుతంగా యొక్క కౌంటింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఉన్నది ఆ యొక్క కర్నూలులోనే రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన ఆ యొక్క ఈవీఎం మిషన్స్ ని ఇంజనీరింగ్ బ్లాక్ లోని 2nd ఫ్లోర్ లో భద్రపరచడం జరిగింది. కర్నూలు నియోజకవర్గం సంబంధించి లైఫ్ సైన్సెస్ బ్లాక్ 3rd ఫ్లోర్ లో భద్రపరచడం జరిగింది. ఈ యొక్క పత్రికొండకు సంబంధించిన ఈవీఎం మిషన్స్ ని లైబ్రరీ బ్లాక్ 3rd ఫ్లోర్ లో భద్రపరచడం జరిగింది. ఇక కోడుమూరు నియోజకవర్గం సంబంధించిన ఇంజనీరింగ్ బ్లాక్ 3rd ఫ్లోర్ లో భద్రపరచడం జరిగింది. ఈ యొక్క ఎమ్గనూరు సంబంధించిన ఈవీఎం మిషన్స్ ని ఇంజనీరింగ్ బ్లాక్ 4th ఫ్లోర్ లో భద్రపరచడం జరిగింది. ఈ యొక్క మంత్రాలయం సంబంధించిన ఈవీఎం మిషన్స్ ని లైబ్రరీ బ్లాక్ 1st ఫ్లోర్ లో భద్రపరచడం జరిగింది. ఆదోని సంబంధించింది లైఫ్ సైన్స్ బ్లాక్ లో భద్రపరచడం జరిగింది. ఆలూరు నియోజకవర్గం సంబంధించిన ఇంజనీరింగ్ బ్లాక్ 1st ఫ్లోర్ లో భద్రపరచడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ 3 అంచెల భద్రత ఏర్పాట్లు అనేది పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క భద్రపరిచే సమయంలో కూడా ప్రజాప్రతినిధుల వాళ్ళ సమక్షంలోనే పూర్తి స్థాయిలో యొక్క భద్రపరుస్తున్నారు. ఒక 24 అవర్స్ సీసీ క్యామ్స్ ని మానిటరింగ్ చేస్తూ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా పార్టీ లీడర్లకు అనుమానం వచ్చినా కానీ వాళ్ళు చెక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు వచ్చి చెక్ చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో భద్రత అనేది చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఈ యొక్క రాయలసీమ యూనివర్సిటీలో సంబంధించిన 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ఈవీఎం మిషన్స్ అనేది ఈ యొక్క రాయలసీమ యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. వాటికిపై ప్రత్యేకంగా ఈ యొక్క దృష్టి పెట్టేసి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. హరి, చెప్పండి. ఓకే లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.